హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని ఆశిస్తూ తల్లిదండ్రుల కోసం నాకు తెలిసినటువంటి ఓ చిన్న సలహా. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలు వారు చెప్పినట్లుగా చేయట్లేదని, వారి మాటని వినట్లేదని, ఆచరించట్లేదని, అనుసరించట్లేదని చెప్పి మదనపడుతూ ఆందోళనకి లోనవుతూ ఉంటారు. ఇటువంటి తల్లిదండ్రుల కోసం పాజిటివ్ మిర్రర్ టెక్నిక్ అనేది ఒకటి ఉంది. ఆ పాజిటివ్ టెక్నిక్లో ఏం చేస్తాము అని అని అంటే స్పేస్ అనేటువంటిది, అంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎక్కడ గ్యాప్ అనేది, ల్యాగ్ అనేది, ఏ విషయంలో ఏ ఆ, పర సబ్జెక్ట్ పరంగా గ్యాప్ అనేది వస్తూ ఉంది, దాన్ని గుర్తించగలిగినట్లయితే ఖచ్చితంగా. మరొకటి ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా విషయాలు చెప్పేటప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనో, పరధ్యానంలో ఉందో, ఏదో ఆలోచిస్తూ చెబుతూ ఉంటారు. అలా కాకుండా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ చెప్పినట్లయితే కూడా, మరొక విధంగా దగ్గరగా కూర్చొని భుజం మీద చేయి వేస్తూ లేదా దగ్గరగా కూర్చోపెట్టుకొని వారికి మీ భావాలను గనక తెలియచేసినట్లయితే కనుక ఖచ్చితంగా వారిలో మార్పు అనేటువంటిది. అలాగే గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలు ముడిపెట్టకుండా ప్రస్తుతము అనేటువంటిది మైండ్ఫుల్నెస్ టెక్నిక్, అంటే ఈ క్షణము ఏమిటి, మీరేమిటి, మీ పిల్లాడేమిటి, మీరేం చెప్పదలుచుకున్నారు అనేటువంటి విషయము. ఎక్స్పీరియన్సింగ్ ద డిఫరెంట్ టెక్నిక్స్ అని అంటున్నాను. అంటే కొత్తగా అనుభూతి కల్పించేటువంటి విధంగా చదువుకోమని చెప్పడము, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం వలన విసుగు, చిరాకు, అసహనం, కోపం పెరిగిపోతాయి. కాబట్టి కొత్తగా ఉండేటట్లుగా లేక చెప్పేటువంటి పద్ధతిని వేరొక రకంగా మార్చి చెప్పేటువంటి విధంగా కూడా చెప్పినట్లయితే కనుక వారు మీకు అనుసరించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇది ఎప్పుడో మొక్కుబడిగా ఏదో చెప్పేశామని కాకుండా రెగ్యులర్గా ఒక టైంలో దానిని ప్రాక్టీస్ చేయమని చెప్పి మీరు అడగటము అనేటువంటిది. అలాగే చివరగా అడ్జస్ట్మెంట్. జీవితంలో ఎవరైనా పరిస్థితులకి ఖచ్చితంగా సర్దుబాటు చేసుకోవలసిందే. ఆ సర్దుబాటు చేసుకున్నప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్ అనేటువంటిది, ప్రతిచర్య అనేటువంటిది మనకి రేపటి రోజున కనిపిస్తుంది. కావున ఈ చిన్న సూచనని తల్లిదండ్రులు పాటిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.